నేను పీకేఎస్ కన్నా చీర్ల జగ్గిరెడ్డి ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటాన్ని కాలుతో తొక్కి ఎంత అవమానం చేశాడంటే ఎదవ ఈ సన్నాసిని అరెస్ట్ చేయడం కాదు పోలీసులు, వీళ్ళు కాళ్ళు చేతులు ఎరకొట్టాలి వీడిని. అదేవిధంగా వైసీపీలో ఉన్న కాపు నాయకులకు కూడా భారతీయ కాపు సేన పిలుపునిస్తుంది. ఈ విషయం మీద మీరు స్పందించాలి. ఎందుకంటే మీరు కాపు జాతిలో ఉండి మన శ్రీకృష్ణదేవరాయలు గారికి ఇంత అవమానం జరిగితే ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవటం, ఎప్పటికి కూడా మీరు జగన్ రెడ్డి మా చేతి నీళ్లు తాగుతారంటే ఎవరేం చేయలేదు దానికి. కానీ కాపు పుట్టక పుట్టినందుకు స్పందించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని భారతీయ కాపు సేన మీ అందరి మీద డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ జగన్ రెడ్డి, ఈ 11 రెడ్డికి ఇంకా బుద్ధి రాలా ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎత్తిస్తానం చేయటం, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారిని రౌడీగా చిత్రీకరించిన గౌతమ్ రెడ్డికి ఉన్నతమైన పదవులు ఇచ్చి, అంటే ప్రతిసారి వైసీపీ పార్టీ కాపుల మీద విషం కక్కుతూనే ఉంది. ఇలాంటి వైసీపీ పార్టీకి భవిష్యత్తులో కాపు జాతి మొత్తం కూడా వ్యతిరేకంగా పనిచేస్తుందని, రాబో ఎన్నికల్లో రేపు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేసేదాకా కాపు జాతి నిద్రపోదని భారతీయ కాపు సేన హెచ్చరిస్తోంది. ఎందుకంటే గతంలో రంగాగారంపైకి వైసీపీ పార్టీలో జరిగిన అవమానం, తర్వాత మెగా కుటుంబానికి జరిగిన అవమానం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికి కూడా వ్యక్తిత్వం చేస్తున్న ఈ వైసీపీ లీడర్స్ కి తగిన బుద్ధి చెప్పుద్దని కాపు జాతి తెలియజేస్తుంది. అదేవిధంగా వీళ్ళు రావులపాలెంలో ఏదో శ్రీకృష్ణదేవరాయలు గారి ఫోటో పెట్టుకోవటానికి అడ్డుకొని ఆయనకు అవమానం చేసిన ఈ జగ్గిరెడ్డి గారికి కాళ్ళు చేతులు ఇరిచేస్తుందని కూడా భారతీయ కాపు సేన హెచ్చరిస్తుంది.